మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఎదురు చూస్తున్న విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థికపరమైన విషయాలలో లాభదాయకంగా ఉంటుంది. మీ ఆలోచనలు ఫలిస్తాయి. ఎప్పటి నుంచో ఆగుతూ వచ్చిన ధనాన్ని అందుకోవడానికి అవకాశం. విదేశాల్లో ఉండే వ్యక్తులతో మంచి ర్యాపో, వారి ద్వారా కూడా మంచి ఉద్యోగ అవకాశాలు లాంటివి, అలాగే వారి ద్వారా దూర ప్రదేశాల్లో ఉండే మీ బంధువర్గంతో, ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో, దూర ప్రదేశాల్లో ఉండే వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సాధించడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా చక్కగా ఉపయోగకరంగా ఉండడానికి అవకాశం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో వాతావరణాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుంటూ, అలాగే ఆర్థికపరమైన లాభాలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి వృత్తిపరమైన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా వృత్తిపరంగా తీసుకుంటున్న నిర్ణయాలలో కొన్ని సందర్భాలలో వ్యక్తులతో, అంటే ఎవరి ద్వారానైతే మీరు వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిలో ముఖ్యంగా మీ యొక్క ఆత్మీయుల ద్వారా కానీ, లేకపోతే దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క చిన్ననాటి మిత్రుల ద్వారా కానీ నూతన అవకాశాలు వృత్తిపరంగా వచ్చే అవకాశం అనేది ఉంది. అంటే విదేశాలలో వృత్తి కొరకు ప్రయత్నం చేసేవారికి దానికి సంబంధించిన విషయాలలో, అంటే విదేశాల్లో ఉండే ఫారిన్ కంపెనీలకు సంబంధించి స్వదేశంలో కూడా దానికి సంబంధించిన ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉన్న సమయంగా భావించవచ్చు. ఎలా ఉన్నప్పటికీ కూడా వృత్తిపరంగా మీ యొక్క కొలీగ్స్తో కానీ, లేకపోతే వృత్తిలో మీ పై అధికారులతో కానీ మీరు ఉన్నప్పుడు వారి యొక్క సలహా సంప్రదింపుల కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు తగిన విధంగా జాగ్రత్తగా వినయంగా ఉంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉంటాయి. దూర ప్రయాణాలు కూడా వీలైనంత వరకు వృత్తికి సంబంధించిన దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి దూర ప్రదేశాల్లో ఉన్నత విద్యకి సంబంధించిన అవకాశాలు, అంటే విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి దానికి సంబంధించిన విషయాలలో అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క విషయాలలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా సంతృప్తిని పెంపొందించుకునే విధంగా, ఉపాసన బలాన్ని పెంపొందించుకునే దిశగా, అలాగే పుణ్యబలాన్ని పెంపొందించుకునే దిశగా అధిక శాతం కృషి చేస్తారు. సామాజిక సేవ చేస్తారు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. అలాగే ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతున్నప్పటికీ కూడా మీరు విల్ పవర్ కోల్పోకుండా తగిన విధంగా జాగ్రత్తలతో, ఒకవేళ ముఖ్యమైనవి పోస్ట్ పోన్ అయినా, లేకపోతే లాస్ట్ మినిట్లో ఆటంకాలు, ఆలస్యాలు లాంటివి ఎదురైనా, లేకపోతే ఎదురు చూస్తున్న విషయాల్లో ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, మీరు ఆశించిన స్థాయిలో లేకపోయినా ఆ విషయంలో వెంటనే డిప్రెసివ్ థింకింగ్కి వెళ్లకుండా కొంత దాన్ని మీరు తట్టుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క ఫేజ్ దాటిన తర్వాత అనుకూలత అనేది ఏర్పడుతుంది. మానసికంగా కొంత కన్ఫ్యూజన్, గందరగోళం లాంటిది, తీసుకున్న నిర్ణయం మీద స్థిమితం అనేది లేకపోవడం, రకరకాల కారణాలతో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మానసిక స్థిరత్వాన్ని పెంపొందించుకోవాలి. మెడిటేషన్ లాంటివి చేయాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో అధిక శ్రద్ధ చూపిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు బాగుంటాయి. నూతన మైత్రి బంధాలతో, నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడం చేసే కార్యక్రమాలు, అలాగే మీ యొక్క స్నేహ సంబంధాలను పెంపొందించుకునే దిశగా మీరు చేస్తున్న ప్రయత్నాలలో అధిక శాతం ఖర్చులకి అవకాశం ఉంది. అలాగే వ్యాపారపరమైన విషయాలలో, పోటీకి సంబంధించిన విషయాలలో కొంత ఖర్చులతో కూడిన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంటే అనవసరమైన ఖర్చులని అధిగమించాలి. ఆలోచనలని సరిచూసుకోవాలి. మైత్రి బంధాలని చక్కగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో వీలైనంత వరకు కొత్త వ్యక్తుల పరిచయాలని, మీ యొక్క సాంఘిక సంబంధాలని మీరు విస్తరించుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆర్థికపరమైన విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చుల్ని అధిగమించాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ఎదురు చూసిన విషయాలలో
అధిక శాతం శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకున్న నిర్ణయాలలో చిన్నపాటి ఆటంకాలు లాంటివి ఉన్నప్పటికీ, ఆలస్యాలు లాంటివి ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే శక్తి అనేది మీకు ఏర్పడుతుంది. ముఖ్యంగా మీ ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటారు. దైనందిన జీవితంలో మార్పుల కొరకు తీసుకునే ప్రయత్నాలు, అలాగే ముఖ్యంగా యోగా, మెడిటేషన్ లాంటివి మొదలైనవి చేయడానికి ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఖర్చులు అనేవి ఉన్నప్పటికీ కూడా అది మీకు న్యాయ సంబంధమైన విషయాలలోనూ, అలాగే మీ యొక్క రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా మీరు తీసుకునే నిర్ణయాల్లోనూ మీ హాబీలని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి, దానికి సంబంధించిన ఖర్చులు అంటే మీకు నచ్చిన హాబీ ఏదన్నా, మీరు ఏదైనా కళల్లో ప్రవేశించడానికి చేసే కార్యక్రమాలలో దానికి సంబంధించిన ఖర్చులు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. తులారాశి. అమ్మా తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి మానసిక సంతోషాన్ని పెంపొందించుకోవడానికి మార్గాలు వెతుక్కుంటారు. ముఖ్యంగా కొంత హృదయాందోళన లాంటిది అధికంగా ఉండడం, అలాగే మనసు ఏదో తెలియని కన్ఫ్యూజన్ లాంటిది, గందరగోళం లాంటిది, చేస్తున్న కార్యక్రమాల్లో అధిక శ్రమ, ఒత్తిడి అధికంగా ఉండడం, అయినప్పటికీ విల్ పవర్ తగ్గకుండా పనులు మొత్తం మీద సాధించడానికి మీరు చేసే కార్యక్రమాలు ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధమైనవి. వృత్తిపరంగా మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ లాంటిది తీసుకొని ఆధ్యాత్మికతకి సంబంధించిన విషయాలలో మీరు ఏదైనా ప్రోగ్రామ్స్ కనుక చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన విషయాల్లో ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలుస్తారు, వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. అలాగే అది మీ మానసిక ప్రశాంతతను పెంపొందించడానికి, ఆధ్యాత్మిక ఆలోచనలు వికసించడానికి అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబపరమైన విషయాల్లో అధిక శాతం దృష్టి సారిస్తారు. ముఖ్యంగా తల్లి, కుటుంబ సభ్యులు, ఇటు తల్లి ఇటు తండ్రి వీరిద్దరితో కలిపి కొన్ని ఆలోచనలని తీసుకోవడం, అలాగే వారికి సంబంధించి మీరు వాళ్ళకి ఏదైనా సౌకర్యాలు పెంపొందించడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, గృహ వాహన విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకోవడం, అలాగే విద్యా సంబంధమైన విషయాల మీద డిస్ట్రాక్షన్స్ లేకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంతేకాకుండా మీ ఆలోచనలు కొన్నిసార్లు ఆలస్యం అవ్వడం వల్ల వచ్చిన అవకాశాలు సద్వినియోగపరుచుకునే వైనంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే పుణ్యబలాన్ని పెంపొందించుకునే మార్గం కోసం మీరు ఎదురు చూస్తారు. అలాగే విద్యాపరమైన విషయాల మీద అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలకు కూడా మంచి సమయంగా దీన్ని మనం భావించవచ్చు. పెద్దల యొక్క ఇది మీకు లభ్యమవుతుంది, అంటే పెద్దల యొక్క ఆశీస్సులు లాంటివి లభ్యమవ్వడం, మీ ఆలోచనలలో పెద్దల యొక్క సలహా సంప్రదింపులతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు? ధనుసు రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం అనేది సమయానికి లభ్యం అవ్వడం వల్ల మీరు అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయంలో చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీకు స్టామినా అంటే మీకు స్థిరత్వం, స్టామినా మొదలైనవన్నీ పెరుగుతాయి. అనుకున్న సమయంలో అనుకున్న పని చేయడానికి శక్తి సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అధికంగా కృషి చేస్తారు. మీ ఆలోచనలు చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటాయి. అలాగే వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా సహకరించే వ్యక్తులతో భేదాభిప్రాయాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ శ్రద్ధగా ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో మీ వ్యక్తిగత శ్రద్ధ, ఆకస్మికమైన ఖర్చులకు కూడా అవకాశం ఉంది కాబట్టి అధిక శ్రద్ధతో అధిక ఖర్చులు చేస్తూ ముందుకు వెళ్ళడానికి, గృహ వాహనాలు అరేంజ్ చేసుకోవడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. మకర రాశి. అమ్మా మకర రాశి వారికి ఎలా ఉంది రోజు? మకర రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య లేకపోతే ఎవరితోనూ మీరు మాట్లాడేటప్పుడు మీ మాటలలో భేదాభిప్రాయాల్లా లేకపోయినప్పటికీ మీ దృష్టిలో ఇతరులకు అది వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉన్న రీత్యా మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులతో కానీ, ఆత్మీయులతో కానీ, ముఖ్యులతో కానీ ఆచితూచి వ్యవహరించాలి. మాటల వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. వాగ్దానాలు చేసేటప్పుడు వాటిని నిలబెట్టుకున్న విధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే ఇన్లాస్ మొదలైన వారికి మీ యొక్క సహకారం కోరుకునే వారికి సహకారం అందించడానికి మీరు సిద్ధంగా ఉంటారు. అలాగే వారి యొక్క ఆరోగ్యం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మీ యొక్క భాగస్వామి యొక్క కుటుంబ సభ్యుల విషయంలో కూడా తగిన శ్రద్ధతో, తగిన సహకారంతో ముందుకు వెళ్ళడానికి, ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేసే పని సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. కుంభరాశి. అమ్మా కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు? కుంభరాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. మీ ఆలోచనలలో కొన్ని
తీవ్రంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మాటల వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, కుటుంబ సభ్యుల నడుమ కానీ, ఆత్మీయులైన వ్యక్తులతో కానీ ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురు కాకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వైనంగా ప్రవర్తన చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆలస్యమైన ధనం చేతికి అందుతుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి మీరు చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో చిన్ననాటి మిత్రులతో మొదలైనవన్నీ కూడా మీరు ఏర్పరచుకున్న విషయాల్లో చాలా వరకు మీకు అనుకూలతలంది ఏర్పడే అవకాశం ఉంది. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది రోజు? మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మీనరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకి సమయంగా దీన్ని భావించవచ్చు. అనవసరమైన ఖర్చుల్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ముఖ్యమైన విషయాలలో అంటే మీరు తీసుకునే నిర్ణయాలలో మీ వ్యక్తిగత శ్రద్ధ, హోదా పెరిగే విషయంలో, వృత్తిపరమైన అంశాలలో మీకు విజయం సాధించే విధంగా మీరు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆకస్మిక ప్రయాణాల వల్ల, అనవసరమైన వ్యయాల వల్ల మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉండడం, అనవసరమైన వ్యక్తులతో కొన్ని చికాకులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా స్థిరాస్తులు పెంపొందించుకునే విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చక్కగా ఆలోచించి కొంత నెమ్మదిగానైనా సరే నిర్ణయాన్ని నిర్ణయాత్మకంగా ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళేట్టుగా మీరు ప్రయత్నాలు చేసినట్లయితే ఆ నిర్ణయం అనుకూలంగా ఉంటుంది.